తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అయితే ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి శుభవార్త వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక శుభవార్తననేది పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తున్నట్టు మనకైతే ఏదైతే కొత్త పెన్షన్లు రూ. 4,000 మరియు రూ. 6,000 ఏదైతే మనకైతే 2,000 పెంచి ఇస్తామన్న మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అటువంటి న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. ఏదైతే ఈ కొత్త పెన్షన్ల కోసం పెన్షన్ లబ్ధిదారులు చాలా కళ్ళు కాయలు కాసేటట్టు వేచి చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కొత్త పెన్షన్ల పైన కీలక అప్డేట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారు? ఇక అందరూ అడుగుతున్న విషయం, మనకైతే అందరూ ఆలోచిస్తున్న విషయం, అసలు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అన్నది. కొత్త పెన్షన్ల పైన మనకైతే ఏ డేట్ నుంచి మనకైతే సెప్టెంబర్ నెల, మనకైతే రేపు సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్ నెలలో మనకైతే కొత్త పెన్షన్లు ఇస్తామన్నారా, లేదా ఇదే పాత పెన్షన్లు అనేది కంటిన్యూ చేస్తామన్నారా అన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క మనకైతే కీలక వ్యాఖ్యలు అనేది చేయడం అయితే జరిగింది. దీనితో పాటుగా ఎవరైతే కొత్త పెన్షన్లతో పాటు మనకైతే కొత్తగా పెన్షన్లు కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. చాలామంది పెన్షన్లు అనేది కట్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఏ తేదీ నుంచి సెప్టెంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు, అలాగే ఎంతమంది అర్హులై ఉన్నారు, మనకైతే ఎవరైతే పెన్షన్లు అనేది పొందుతారు అనే దానిపై మనమైతే ఈ వీడియోలను అయితే పూర్తి వివరాలు అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అన్న దానిపై చెప్తాను. ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేసి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వికలాంగుల పెన్షన్ ప్లేస్లో రూ. 6,000, మనకైతే వృద్ధుల పెన్షన్ ప్లేస్లో 4,000, బీడీల పెన్షన్ ప్లేస్లో 4,000, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి రూ. 2,500 ఇస్తామని మాట ఇచ్చిన ప్రకారం మనకైతే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఏదైతే కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారో, ప్రతిపక్ష నేతలు మనకైతే అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నప్పటికీ, హామీ ఇచ్చినప్పటికీ హామీలు నెరవేర్చలేదని, ఏదైతే హామీ ఇచ్చాడో 6 పథకాలలో 6 హామీలలో ఈ కొత్త పెన్షన్లు అనేది ఒకటి. ప్రతిపక్షాలు మనకైతే అడగడంతో స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో నుంచి మనకైతే తేదీ 22వ తారీఖు నుంచి సెప్టెంబర్ నెలలో చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇస్తామని అయితే మాటనైతే ఇవ్వడం అయితే జరిగింది. మనకైతే ఇంతకుముందు వచ్చిన న్యూస్లో ప్రకారం మనకైతే సెప్టెంబర్ నెలలో 22వ తారీఖు నుంచి ఏదైతే పెన్షన్ల మాదిరిగా అకౌంట్ల వారీగా పోస్ట్ ఆఫీస్ల దారిగా డబ్బులు అనేది జమ చేస్తారో, అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులను అనేది అర్హులై ఉన్న పెన్షన్లకు అందరికీ, లబ్ధిదారులందరికీ ఈ పెన్షన్లు అనేది సెప్టెంబర్ చివరి వారం నుంచి జమ చేస్తామని అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి సీతక్క అయితే కీలక వ్యాఖ్యలు అనేది చేయడం అయితే జరిగింది. ఏదైతే మనకు ఇక్కడ చూసినట్టయితే ఈ 2 పెన్షన్లు అనేది కొత్తగా పెన్షన్లు, మళ్ళీ దాంతోపాటు రూ. 2,500 మహిళలకు. ఈ 3 పెన్షన్లు ప్రభుత్వం మనకైతే ఆర్థిక శాఖ నుంచి ట్రెజరీలో నుంచి డబ్బులు అనేది తీసుకొని బ్యాంక్ అకౌంట్లోకి పంపించుకొని మనకైతే దీనిపైన అన్ని విధానాలు కరెక్ట్ ఉన్నాయో చూసుకొని, ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది అర్హులు కాని వారు ఉన్నారో వాళ్ళందరినీ కట్ చేసుకొని ఓన్లీ అర్హులై ఉన్న కొత్త పెన్షన్ లబ్ధిదారులకు మరియు అర్హులై ఉన్న పాత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ జమ చేసుకొని ఈ కొత్త పెన్షన్లు సెప్టెంబర్ చివరి వారం నుంచి ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.